తెలంగాణ సర్కార్ ప్రజల హక్కులను మస్తు గౌరవిస్తుంది. ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరెస్ట్ ఎక్కించే పనులు చేస్తుంది. మరీ అవెంత ఘనంగా ఉన్నాయంటే ఎవరైనా ఎక్కువ తక్కువ సర్కార్ మీద విమర్శలు చేసిండ్రంటే వాళ్ళ పని కథమే అన్నట్టు. రాత్రికి రాత్రి వచ్చి వినాయకుడి విగ్రహాన్ని లేపకపోయి టౌన్లు వేస్తారు. సర్కార్ మీద మరలా పడ్డరే అనుకోండి, వాళ్ళను కూడా గంతే. రాత్రికి రాత్రే టెర్రరిస్టులను పట్టుకునేందుకు వచ్చినట్టే వచ్చి తీసుకుపోతారు. ఒక్కటా రెండా ఈ సర్కార్ గొప్పతనం వర్ణించేతందుకు ఇగురం లేని పీనుగా మోషటోన్ మీద బయలుకు పోయిందన్నట్టు ఓట్లేసి సీఎం ను చేసిన సొంత నియోజకవర్గం పబ్లిక్ నే పోలీస్ టౌన్లలో వేసి రోకల్ బండలెక్కిస్తది. మీ ధనదాహానికి ఫార్మా కంపెనీల పెట్టుబడిదారులకు మా పచ్చటి పంటలు వడినే నేలలిచ్చి మేం బజాట్ల వడలేమని ఎదురు తిరిగిండ్రే అనుకోండి. కంపెనీల తరపున వకాల్తా ఉచ్చుకొని ప్రైవేట్ బౌన్సర్లను పెట్టినట్టు ప్రభుత్వమే కాకి బట్టలేసుకున్న పోలీసులను పంపి బూటు కాళ్ళతోటి దొక్కిస్తది. మళ్ళా మనది గ్రేట్ ప్రజాస్వామ్య ప్రజాపాలన కమ్ ఇందిరమ్మ రాజ్యం కదా. గిసొంటి బయటకు ఒక్కితే ఇజ్జత్ బజాట్ల పడొద్దు కదా. అందుకే ఇంటర్నెట్ ను ఎప్పుడంటే అప్పుడు బంద్ పెట్టిస్తది. ఆ ఫోటోలు వీడియోలు బయట ప్రపంచానికి పోవద్దు, ఇంటర్నెట్ లెక్కి రచ్చ కావద్దని చాలా ముందే జాగ్రత్త పడుతుంది. పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్లే కాదు, మన గౌరవ సర్కార్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో కూడా డబల్ PhD చేసినంత అనుభవం ఉన్నది. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం అని మాటలు చెప్పుడు వరకే ఉంటది, కానీ అదే విద్వేషాలు ప్రభుత్వమే రెచ్చగొడుతుంది. ప్రేమగా ఎవరన్నాలను హక్కున చేర్చుకుందామని మద్దతుగా ప్రతిపక్షాలు వచ్చినాయే అనుకోండి, వాళ్ళను పోలీస్ స్టేషన్లు వేస్తుంది, నిర్బంధాలు చేస్తుంది, కేసులు పెడుతుంది. అట్లుంటది మరి తెలంగాణ ప్రజాపాలన అంటే. గిసొంటి చెప్పుకుంటా పోతే ఈ 10 నెలల కాలంలో 190 ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకున్నందుకు రైతు భరోసా రాని రైతులు, రుణమాఫీ గాని రైతులు, కొలువులు రాని నిరుద్యోగులు, జీతాలు రాని ఉద్యోగులు, సంక్షేమ పథకాలు రాని పబ్లిక్, పింఛన్లు పెరగలేదని ముస్లోళ్ళు, బస్సులలో బడితే పూజల పోరాటాలు చేయలేని లేడీసు, ఇట్లా సబ్బండ వర్గాలంతా 3 రంగుల జెండా బట్టి పాటను వాడుకుంటా మనసులున్న బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తుండ్రట.